Hi guys, welcome to my channel Rapax. ఇండియా వర్సెస్ శ్రీలంక ఆల్రెడీ మొదటి T20 మ్యాచ్ అనేది మొదటి వన్డే మ్యాచ్ అనేది జరిగింది. సో ఇందులో మ్యాచ్ అనేది ఇండియా వైపు ఉన్నా కానీ శ్రీలంక అద్భుతమైన ఇన్నింగ్స్తో మ్యాచ్ అనేది మలుపు తిప్పింది, డ్రాగా అనేది ముగిసింది. సో ఇందులో చూసుకుంటే ఫస్ట్ ఒడియా మ్యాచ్లో శ్రీలంక స్కోర్ అనేది చూసుకుంటే 238 వికెట్స్ కోల్పోయి 50 ఓవర్స్లో చేస్తే దాన్ని ఇండియా 230 ఆల్అవుట్ అయిపోయి 13 బాల్స్ మిగిలి ఉండగానే ఆల్అవుట్ అనేది అయిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే శ్రీలంక స్కోర్ ఇండియా స్కోర్ చూసుకుంటే ఎలా ఉంది అనేది కూడా మీరు అనేది చూసుకోవచ్చు. నిన్నటి మ్యాచ్ అందరికీ ఆహ్లాదకరంగా జరిగింది. సో రేపటి సెకండ్ T20 మ్యాచ్, సెకండ్ ఒడియా మ్యాచ్ చూసుకుంటే సేమ్ స్టేడియం అయిన ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది కొలంబోలో. ఇక్కడ టోటల్ మ్యాచెస్ చూసుకుంటే 136 మ్యాచెస్ అనేవి జరిగాయి నిన్నటి మ్యాచ్తో కలుపుకొని. సో సేమ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 79 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 56 మ్యాచెస్ అనేవి విన్ అయింది, ఒకటి నో రిజల్ట్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 242గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 375 అనేది హై స్కోర్ అనేది నమోదైంది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 50గా లోయెస్ట్ స్కోర్ అనేది నమోదైంది. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇండియా వర్సెస్ శ్రీలంక హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఇండియా 99 మ్యాచెస్ విన్ అయితే శ్రీలంక 57 మ్యాచెస్ అనేవి విన్ అయింది. నో రిజల్ట్గా 12 మ్యాచెస్ అనేవి ఉన్నాయి నిన్నటి మ్యాచ్తోని కలుపుకొని. మొదటగా ఇండియా వర్సెస్ ఇండియా ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే నిన్నటి టీంతోనే ఇండియా బరిలోకి దిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, వాషింగ్టన్ సుందర్, శివం దుబే, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్తో ఇండియా అనేది ప్లేయింగ్ 11తో బరిలోకి దిగే అవకాశాలన్నీ ఉన్నాయి. కీ ప్లేయర్స్ ఆఫ్ ఇండియా అనేది చూసుకుంటే నిన్న రోహిత్ శర్మ T20 మ్యాచ్ లాగా అద్భుత ఇన్నింగ్స్ అనేది ఆడాడు. 58 రన్స్ అనేది చేశాడు. 130 స్ట్రైక్ రేట్తో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అనేది చేశాడు. అదేవిధంగా చూసుకుంటే అక్సర్ పటేల్ నిన్న మ్యాచ్లో 2 వికెట్స్ తీశాడు. అదేవిధంగా 33 రన్స్ అనేది కాంట్రిబ్యూషన్ అనేది చేశాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా ప్లేస్లో వచ్చిన శివం దుబే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్గా 1 వికెట్ అనేది, అదేవిధంగా 25 రన్స్ అనేది చేయడం అనేది జరిగింది. బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ 2 వికెట్స్ అనేది తీశాడు. నిన్నటి లాస్ట్ బ్యాచ్లో విన్ అనేది గెలిపిస్తే అద్భుతంగా ఉండేది. శ్రీలంక యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే నిశ్రంక, ఫెర్నాండో, కుశల మెండిస్, సదీరా, షర్మిన్ అస్లంక, జితీష్ లవనే, రిషి అసరంగ, దునిత్, అఖిల ధనంజయ, అర్షితా ఫెర్నాండో, మొహమ్మద్ షబీద్ అనేది తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ అనేది చూసుకుంటే శ్రీలంక నిన్నటి మ్యాచ్లో కీ ప్లేయర్స్ ఎవరు ఆడారు అని చూసుకుంటే అస్లంక చూసుకుంటే 3 వికెట్స్ అనేది తీశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడాడు. 3.4 ఎకనామీతో అద్భుతమైన విన్నింగ్ అనేది అందించాడు. అదేవిధంగా చూసుకుంటే వృద్ధిన అసరంగా చూసుకుంటే 3 వికెట్స్ అనేది తీశాడు. ఎకనామీ 5.8గా ఉంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ స్పిన్ అనేది చేశాడు. అదేవిధంగా నిన్న ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. 67 రన్స్తో 2 వికెట్స్ అనేది తీయడం అనేది జరిగింది. అదేవిధంగా నిశంక 56 రన్స్ అనేది చేశాడు. 74 స్ట్రైక్ రేట్తో అద్భుతమైన హాఫ్ సెంచరీ అనేది చేశాడు. సో గైస్, మీరేమనుకుంటున్నారు ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో రేపటి సెకండ్ ఒడియా మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏ టీంలో ప్లేయింగ్ 11 ఉంది అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాపాక్స్.